దేశంలో ప్రప్రథమంగా జరుగుతున్న హైదరాబాద్లో ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలోని రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజనీరింగ్ అనే అంశంపై నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్లో ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అంశంపై సెమినార్ నిర్వహించడం వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. The light of the lamp represents the supreme power and engage in meaningful technical discussion. At this IEEE 10th International Conference of RISE 2025. Warm welcome address. Now I invite the General Chair, Dr. Shivani Yadav. రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క 2 రోజుల అంతర్జాతీయ సదస్సు స్టైన్లీ కాలేజ్ మరియు హౌయనా యూనివర్సిటీ వాళ్ళు వియత్నాం వాళ్ళు కంబైన్డ్ గా కండక్ట్ చేస్తున్నారు. అంటే విలేజెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని వాల్యూ ఆల్రెడీ యాజ్ ఏ అగ్రికల్చర్ అందరికి తెలిసి ఉంటది. రైస్ కాన్ఫరెన్స్ అందుకే మా స్టాన్లీ కాలేజ్ లో కండక్ట్ చేశారు. ఎవ్రీ పర్సన్ ఇండివిజువల్ కి వాట్ ఈస్ రైస్ కాన్ఫరెన్స్, అసలు వై ద రైస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేది కూడా తెలియాలనేసి స్టూడెంట్స్ ఆఫ్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ హియర్. సో ఈరోజు మాకు రైస్ కాన్ఫరెన్స్ జరిగిందన్నమాట. సో దీన్ని బట్టి మన కంప్యూటింగ్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అండ్